నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సాయినాథ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశానుసారం మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి వినతి పత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. రైతు బంధు నిధులను విడుదల చేయడంతో పాటు అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు నేడు బైన్సా మండల శాఖ తరపున అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన గురించి నేడు మండల శాఖ తరపున ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీ ఇప్పటికి కూడా అమలు చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క కన్నీటి గోస రైతు బంధు ఇప్పటికి కూడా విడుదల కావడం లేదు. అంతేకాకుండా మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా ఇవ్వడం జరగలేదు. వితంతులకు అలాగే వృద్ధులకు కూడా పింఛన్ పెంచుతా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈ యొక్క నిరసన తెలిపి, అంతేకాకుండా తక్షణమే అమలు చేయకుంటే ఇంతటి కాకుండా రస్తారోకోలు ధర్నాలు చేయడం జరుగుతుంది. గతంలో మాదిరిగా ఏదైతే మీరు హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసుకుంటూ, ఇంతటితో కాకుండా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. రానున్నటువంటి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలి. లేని సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు బైన్సా మండలంలోని మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కాంగ్రెస్ వ్యతిరేక పాలన గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు రైతు భరోసా ఇవ్వడం ఎంత ఆలస్యం జరుగుతుందంటే ఈ కాంగ్రెస్ పరిపాలన మహిళలకు కూడా చాలా అన్యాయం చేస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేడు. వితంతులకు వృద్ధాప్యులకు పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. పెంచుతన్న పెన్షన్ కూడా ఇవ్వకపోవడము చాలా అన్యాయం చేస్తున్నాడు. తులం బంగారు ఇస్తున్నాడు, మహిళలకు ఇవ్వలేడు ఇప్పటి వరకు. ఓన్లీ ఒక బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్లకు అన్యాయం చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు రుణమాఫీ అన్నాడు 100%, అందులో ఒక 50% కూడా కాలేదు. 50,000 రుణమున్నా కూడా ఒక పేరు తప్పున్నదని ఎందరో రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు మొన్న మా బైన్సా మండలంలో మొక్కజొన్న ఎంతగా వర్షం వచ్చి కింద ఒరిగిపోయింది. ఒక్క అధికారి కూడా చూడటానికి రాలేడు. ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఒక రైతు పండించిన పంటనే మనం తింటూ మన జీవనోపాధి ఎందరో జాబర్లు కానీ ఎందరికో రైతు మనకు పుణ్యం కట్టుకుంటున్న రైతును పొట్టగొడుతున్న ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 6 గ్యారెంటీలను అమలు చేయాలి. ప్రజా వ్యతిరేక పాలన 2.5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. వీళ్ళు చెప్పిన ఇందిరమ్మ ఇల్లు రాలే, సోనియమ్మ స్కూటీ రాలేదు, అలాగే ప్రియాంకమ్మ తులం బంగారం కూడా రాలేదు. 6 స్కీములు అన్నారు కానీ 3 పువ్వులు 6 కాయలుగా వీళ్ళు 60 స్కాములు చేసుకుంటా ఏసీ రూమ్లని కూర్చుంటారు తప్ప ఈ ప్రజలకు చేసింది ఏం లేదు. మొన్నటికి మొన్న మన బైన్సా మండలం కానివ్వండి, బైన్సా డివిజన్ కానివ్వండి, మక్క రైతులు కాయ కష్టం పండించి ఎండకు వానకు తడిచి వాళ్ళు పంట పండిస్తే పంట అడ్డం పడితే వీళ్ళు వచ్చి 1 రూపాయి కూడా ఇచ్చిన నాతో లేడు. ఈ సర్కార్ రైతు వ్యతిరేక సర్కార్, ఈ సర్కార్ మహిళా వ్యతిరేక సర్కార్, ఈ సర్కార్ విద్యా వ్యతిరేక సర్కార్, ఈ సర్కార్ వైద్య వ్యతిరేక సర్కార్. ఇటువంటి సర్కార్ 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలకు చేసింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు మీరు ఇచ్చిన 6 హామీలు కూడా అమలు పరచాల్సిందిగా మా బీజేపీ శాఖ తరఫున మేము గట్టిగా కోరుతున్నాం. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్ని రోజులు కొనసాగాలు? అద్దాల మేడలల్లో ఉండుకుంటా, అబద్ధాల మేడలు కట్టుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా మీ సర్కార్ వ్యతిరేక సర్కార్ ఎన్ని రోజులు కూడా కొనసాగది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ అందరు మంత్రివర్గం కూర్చొని అన్ని 6 ఏవైతే మీరు హామీలు ఇచ్చిర్రో హామీలన్నీ మీరు ఎంబడే మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.